అన్నట్టు వాటి తిప్పితే మొత్తం ఒక 5 వాళ్ళే మనకు చెప్తారా, బాగా తెలిసింటుంది. ఏం సార్ నొక్కారా నొక్కలేదా? నొక్కాను సార్, కంటిన్యూస్గా ఆ పనిలోనే ఉన్నారు. 3-4 ఫొటోస్ తీశాను. వీడియో రన్ అవుతుంది సార్. ఆపండి. స్వర్ణ వెంకటేశ్వరరావు అండి, ఏపీఎన్జీసీ ఏలూరు జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ కొల్లేరు బర్డ్ శాంచురీ అండి, ఇది కైకలూరులో ఉంది. ఆటపాక అంటారు యాక్చువల్గా. ఇక్కడ రకరకాల కొన్ని వేల రకాలైనటువంటి పక్షులు ఇక్కడ వచ్చి
గుడ్లు పెట్టి ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్తాయి. ఈ పక్షులన్నింటినీ కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇవి మన ఎలా అయితే మనకి ఇక్కడి నుంచి విదేశాలకి వెళ్తున్నారో ఇదే విధంగా ఈ పక్షులు ఇక్కడి నుంచి పుట్టి మన దేశానికి చెందిన పక్షులు విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి సైబీరియా లాంటి దేశాలకు వెళ్ళి సింగిల్ టేక్ ఆఫ్ లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. వచ్చి ఇక్కడ సంతానాభివృద్ధి చేసుకుని మన దేశానికి చెందినటువంటి పక్షులు ఆ దేశాలకు వెళ్ళి సుమారుగా కొంతకాలం ఒకరిని మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఈ పక్షుల్ని సంరక్షించుకోవాలి మనం. కాబట్టి ఇది మనందరి బాధ్యత. పర్యావరణం అంతా బాగుంటే మనం బాగుంటాము. పర్యావరణంలో మనం ఒక భాగంగానే మనమే పర్యావరణం అని చెప్పి మనిషి ఈ అన్ని జీవుల మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. అది మంచిది కాదు. అన్ని రకాలైనటువంటి జీవులను కూడా మనం రక్షించాల్సిన అవసరం ఉంది. వచ్చి మన దేశంలో గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతున్న వాటిని మనం కాపాడాలి. మన పర్యావరణాన్ని మనమే రక్షించాలి. మన నీటిని, మన భూమిని, మన గాలిని మనమే రక్షించాలి. శుభాకాంక్షలు, వందనాలు. ఈరోజు ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ మరియు గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో పిల్లలకి ఈ కొల్లేరు గురించి, కొల్లేరుకి వచ్చేటువంటి సైబీరియా పక్షులు కొంగల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి పిల్లలు పుస్తకాలు చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం అంతటితో అయిపోతున్నారు. అలా కాకుండా సహజమైనటువంటి వనరులు, సహజ సంపద, ఒక పక్షులు ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడో సైబీరియా నుంచి ఉన్నటువంటి ఈ కొంగలు మనకి మన ఊరు పుట్టినీళ్ళు కావడం అనేది మనకి చాలా గర్వకారణం. ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఇక్కడ పిల్లల్ని కని, అంటే ఇది మన ఊరు, మన 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 జాతి, మన పక్షులు అవి. మళ్ళీ అవి సైబీరియాకి వెళ్తే మళ్ళీ వస్తాయి. సో ఇలాగా మన రాష్ట్రం, మన ముఖ్యంగా మన దేశంలో రాష్ట్రంలో వచ్చున్నటువంటి పక్షుల్ని సంరక్షించుకోవాలి. అది ఎంతో గర్వకారణం కూడా. ఈ అవగాహన విద్యార్థులకు అందరికి కూడా కల్పించడం కోసం గ్రీన్ క్లైమేట్, అలాగే ఏపీ నేషనల్ గ్రీన్ కోర్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి పనిచేయాలి. పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జాతి, అది సూక్ష్మజీవి దగ్గర నుంచి ఏనుగు వరకు ప్రతిది కూడా మనకి అత్యంత ముఖ్యమైనటువంటివి. కాబట్టి వాటిని ప్రేమిద్దాం, వాటిని మరిన్ని కాలం జీవించేలాగా చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు అన్నారు. ఆ విధంగా ప్రతి ప్రాణి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. కాపాడాలి. సమస్త జీవులని పరిరక్షించి సమస్త జీవికి నీరు, ఆహారం అందుబాటు చేయాలి. పర్యావరణ పరిరక్షిత మన బాధ్యత. సైబీరియా నుంచి వచ్చిన పక్షుల్ని మనమే కాపాడుకోవాలి. సమస్త జీవరాశుల్ని మనమే కాపాడుకోవాలి. అన్ని జీవుల్ని పరిరక్షించుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన భూమిని, మన పక్షుల్ని మనమే కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. మన ఇంటి దగ్గర పక్షులకి నీళ్లు పెట్టాలి, ఆహారం అందుబాటులో ఉంచాలి. మన దేశంలో పుట్టి పెరిగి ఇతర దేశాలకు వలస వెళ్ళే సైబీరియా పక్షులను చూస్తున్నాం. యాక్చువల్గా ఈ సైబీరియా పక్షులు అక్కడి నుంచి వలస వస్తున్నాయంటున్నారు. కాదు, భారతదేశంలో మన దగ్గర పిల్లలు పెట్టి ఇక్కడ పిల్లలు పెరిగిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఇతర దేశాలకు వలస వెళ్తున్నాయి. ఏదైతే దాని పుట్టినీళ్ళు ఉందో సైబీరియా పక్షులకి, సైబీరియన్ డక్స్ కి, ఇవన్నీ రకాల జాతుల్ని కాపాడుకోవాలి. అలాగే సముద్రం పొడుగునా ఇక్కడ ఉండే జాతులను కాపాడుకోవాలి. ఏదైతే కొల్లేరు సరస్సు ఉందో దీని చుట్టూతా పక్షులు గూళ్ళు పెట్టుకునే, పక్షులకు ఆహారాన్ని అందించే, పక్షులకు ఆవాసంగా ఏర్పడే జాతికి చెందిన 70-80 రకాల చెట్లు ఉన్నాయి. అన్నింటిని ఇక్కడ పెంచాలని అడుగుతున్నాం. ఏదైతే ఇక్కడ జీవవైవిధ్యం ఉందో ఈ జీవవైవిధ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అంతేగాని టూరిజం అనే ఆలోచన కాదు, పర్యాటకులు అనే ఆలోచన కాదు. ఇవి ఆరోగ్యకరంగా హాయిగా జీవించడానికి అవసరమైన ఒక ఆవాసాన్ని తయారు చేయాలని మనం కోరుతున్నాం.